హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఒక అల్గోరిథం ఆర్ కోడ్ ఇచ్చినప్పుడు దాని యొక్క టైం కాంప్లెక్సిటీని మనం ఎలా కనుక్కోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో కూడా అడగడం అయితే జరుగుతుంది. సో అందుకని చెప్పేసి నేను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ తీసుకొని వాటికి టైం కాంప్లెక్సిటీ ఎలా కనుక్కుంటామో చెప్పుకుందాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి లేదా టెలిగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను వీడియో యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అయితే మనం కనుక్కుందాం. సో మనకు ఒక ఫంక్షన్ అయితే ఇచ్చారు అండ్ ఇది మన కోడ్. సో మనకు కొన్ని అసైన్మెంట్ స్టెప్స్ ఉన్నాయి, అలాగే ఫర్ లూప్స్ అయితే యూస్ చేయడం జరిగింది. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎలా కనుక్కోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇది ఇక్కడ మనకు అసైన్మెంట్ స్టెప్ అయితే ఉంది. సో అసైన్మెంట్ ఏదైనా సరే మనము సింగిల్ స్టెప్లో చేసేస్తాం. అంటే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి కాన్స్టెంట్ టైమ్. సో అందుకని చెప్పేసి బిగ్ ఆఫ్ 1 అని చెప్పేసి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్లో కూడా మనకు అసైన్మెంట్ స్టెప్పే ఉంది. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ 1. అండ్ దాని తర్వాత మనకు ఫర్ లూప్ ఉంది. సో ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందంటే మనకు అరేలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది. సో జనరల్గా మనం అరేలో n ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకుందాం. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. సో మన ఫర్ లూప్ ఏమో n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి బిగ్ ఆఫ్ n. అండ్ ఫర్ లూప్ లోపల మనకు ఇంకొక అసైన్మెంట్ ప్లస్ అడిషన్ ఆపరేషన్ ఉంది. సో అసైన్మెంట్ ఆపరేషన్ ఒక స్టెప్, అడిషన్ ఆపరేషన్ ఒక స్టెప్. సో అవి రెండు యాడ్ చేసుకున్నా కూడా దాని యొక్క టైం కాంప్లెక్సిటీ మనకు కాన్స్టెంట్ టైం కాబట్టి నేను బిగ్ ఆఫ్ 1 తీసుకున్నా. అండ్ ఇది ఏదైతే ఉందో సమ్ ప్లస్ ఈక్వల్స్ టు i, ఇది మనకు n టైమ్స్ రన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను బిగ్ ఆఫ్ 1 ఇంటూ బిగ్ ఆఫ్ n అయితే తీసుకున్నా. అంటే ఓవరాల్గా మన ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో మన ఫర్ లూప్ లోపల ఉన్న కోడ్ అంతా కూడా అన్నిసార్లు రన్ అవుతుంది. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. దాని తర్వాత మనకి ఇంకొక ఫర్ లూప్ ఉంది. సో జనరల్గా అరేలో n ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. అండ్ దాని తర్వాత మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో ఆ ఫర్ లూప్ లోపల ఉన్న కోడ్ కూడా అన్నిసార్లు రన్ అవుతుందని. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ n. సో మనం వీటి అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటే మనకు ఫైనల్కి వచ్చే టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n. సో ఫైనల్గా మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ కోడ్ ఏదైతే ఉందో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n ఆర్డర్స్ బిగ్ ఆఫ్ n కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది మన సెకండ్ ఎగ్జాంపుల్. సో ఈ కోడ్ వచ్చేసి అన్ఆర్డర్డ్ పేర్స్ని ప్రింట్ చేసుకోవడానికి. సో క్యారీ తీసుకొని అరేలో మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆల్ పాసిబుల్ పేర్స్ని మనం ప్రింట్ చేసుకుంటాం. సో దానికి కోడ్ ఇదంతా కూడా. సో ఇందులో నేను 2 ఫర్ లూప్స్ అయితే యూస్ చేసుకొని అన్ఆర్డర్డ్ పేర్స్ని అయితే ప్రింట్ చేస్తున్నా. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మనం కనుక్కుందాం. సో మన ఫస్ట్ ఫర్ లూప్ ఏమో n టైమ్స్ రన్ అయింది. సో n వచ్చేసి అరేలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ మన సెకండ్ ఫర్ లూప్ n-1 టైమ్స్ రన్ అయింది. ఎందుకంటే మనము మన సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి i+1 నుండి స్టార్టింగ్ తీసుకున్నాం. సపోజ్ మన i వాల్యూ 0 అయితే j వాల్యూ ఏమో 1 నుండి లెంత్ ఆఫ్ అరే దాకా రన్ అవుతుంది. అండ్ i వాల్యూ 1 ఉన్నప్పుడు j వచ్చేసి j వాల్యూ 2 నుండి లెంత్ ఆఫ్ అరే వరకు మన ఫర్ లూప్ రన్ అవుతుంది. సో సింపుల్గా మన ఫస్ట్ ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతే మన సెకండ్ ఫర్ లూప్ n-1 టైమ్స్ రన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఫర్ లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n. అండ్ సెకండ్ ఫర్ లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n-1. అండ్ దాంతోపాటు ఈ సెకండ్ ఫర్ లూప్ n-1 టైమ్స్ రన్ అవుతుంది. అండ్ దాంతోపాటు n టైమ్స్ కూడా రన్ అవుతుంది. n టైమ్స్ ఎలా రన్ అవుతుంది అంటే మన ఫస్ట్ ఫర్ లూప్ వల్ల కూడా రన్ అవుతుంది. సో ఓవరాల్గా మన ప్రింట్ స్టేట్మెంట్ n ఇంటూ n-1 టైమ్స్ రన్ అవుతుంది. సో ఫస్ట్
సెకండ్ ఫర్ లూప్ వల్ల మన ప్రింట్ స్టేట్మెంట్ n-1 టైమ్స్ రన్ అవుతుంది అండ్ ఫస్ట్ ఫర్ లూప్ వల్ల మన ప్రింట్ స్టేట్మెంట్ n టైమ్స్ రన్ అవుతుంది. సో ఓవరాల్గా n/n-1 టైమ్స్ అయితే రన్ అవుతుంది. సో n² - n. సో మన సెకండ్ ఫర్ లూప్ అంటే మన సెకండ్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n². సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఇది మన థర్డ్ ఎగ్జాంపుల్. సో ఇది కూడా మనకు ఇంతకుముందు ఎగ్జాంపుల్కి సిమిలర్గా ఉంటుంది. సో నేను 2 ఫర్ లూప్స్ అయితే తీసుకున్నా. సో ఫస్ట్ ఫర్ లూప్ మనకి n టైమ్స్ రన్ అవుతుంది అండ్ సెకండ్ ఫర్ లూప్ కూడా n టైమ్స్ రన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ 2 అరేస్ని తీసుకున్నా, array1 array2. సో ఈ 2 అరేస్ యొక్క లెంత్ ఈక్వల్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం array1 యొక్క లెంత్ n అని చెప్పేసి తీసుకుందాం అండ్ array2 యొక్క లెంత్ m అని చెప్పేసి తీసుకుందాం. సో ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంతో చెక్ చేద్దాం. సో మన array1 యొక్క లెంత్ n అని చెప్పేసి అనుకున్నప్పుడు దీని యొక్క మన అరే వచ్చేసి అంటే మన ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ big O of n. దాని తర్వాత మన సెకండ్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఫర్ j in range of length of array2. సో మన array2 యొక్క లెంత్ వచ్చేసి m అని చెప్పేసి అనుకున్నాం. సో మన సెకండ్ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, జస్ట్ ఆ ఫర్ లూప్ m టైమ్స్ రన్ అవుతుంది. దాంతోపాటు ఫస్ట్ ఫర్ లూప్ వల్ల అది n టైమ్స్ రన్ అవుతుంది. సో ఓవరాల్గా m ఇంటూ n టైమ్స్ రన్ అవుతుంది మన సెకండ్ ఫర్ లూప్. సో అందుకని చెప్పేసి బిగ్ ఆఫ్ m ఇంటూ బిగ్ ఆఫ్ n తీసుకున్నాం. సో మన సెకండ్ ఫర్ లూప్ m ఇంటూ n టైమ్స్ రన్ అయినప్పుడు ఈ సెకండ్ ఫర్ లూప్ లోపల ఏ కోడ్ ఉన్నా కూడా అది కూడా mn టైమ్స్ రన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మన ప్రింట్ స్టేట్మెంట్ ఆర్డర్ ఆఫ్ m ఇంటూ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ ఆర్డర్ ఆఫ్ 1 అని చెప్పేసి తీసుకున్నా. సో ఇక్కడ బిగ్ ఆఫ్ 1 ఎందుకు తీసుకున్నానంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అని చెప్పేసి. సో ఓవరాల్గా మన కోడ్ ఆర్డర్ ఆఫ్ mn టైమ్స్ రన్ అవుతుంది, n ఇంటూ m టైమ్స్ రన్ అవుతుంది. అదే ఇక్కడ మనకు array1 array2 యొక్క లెంత్ సేమ్ ఉంటే మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n². సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఇది మన ఫోర్త్ ఎగ్జాంపుల్. సో ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నా రివర్స్ అని చెప్పేసి. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక అరే ఇచ్చినప్పుడు ఆ అరేని మనం రివర్స్ ఆర్డర్లో ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఒక ఫర్ లూప్ అయితే ఉంది. ఫర్ I in range of 0, int of length of array divided by 2. సపోజ్ మన లెంత్ ఆఫ్ అరే n అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ ఫర్ లూప్ వచ్చేసి మనకు n/2 టైమ్స్ రన్ అవుతుంది. సో n/2 టైమ్స్ రన్ కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మనకు బిగ్ ఆఫ్ n/2. సో ఇక్కడ మనకు 1/2 అనేది కాన్స్టెంట్, n అనేది వేరియబుల్. సో స్టిల్ మనకు n వాల్యూ తెలియదు కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మనం బిగ్ ఆఫ్ n అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఆల్రెడీ మనం ముందుగా చెప్పుకున్నాం మన ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో ఫర్ లూప్ లోపల ఉన్న కోడ్ కూడా అన్నిసార్లు రన్ అవుతుంది. సో మన ఫర్ లూప్ n/2 టైమ్స్ రన్ అవుతుంది. సో దీని లోపల ఉన్న కోడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అసైన్మెంట్ ఆపరేషన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకు n/2 టైమ్స్ రన్ అవుతుంది. సో n/2 అంటే బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. సో నేను ఈ అసైన్మెంట్ స్టెప్ కాన్స్టెంట్ టైం ఇంటూ మన ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది. సో అందుకని చెప్పేసి బిగ్ ఆఫ్ 1 ఇంటూ బిగ్ ఆఫ్ n అని చెప్పేసి తీసుకున్నా. సో ఇవన్నీ కూడా అంతే, ఇవన్నీ కూడా మనకు అసైన్మెంట్ స్టెప్స్, అసైన్మెంట్ ఆపరేషన్స్. సో ఇవన్నీ కూడా మనకు బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీలో మనకు రన్ అవుతుంది. సో ఫైనల్గా మనకు ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఆ ప్రింట్ స్టేట్మెంట్ మనకు కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ. సో అందుకని చెప్పేసి బిగ్ ఆఫ్ 1 అని చెప్పేసి తీసుకున్నా. సో ఫైనల్గా మనం టైం కాంప్లెక్సిటీని చూసుకుంటే బిగ్ ఆఫ్ n. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ ఒకటే ఫర్ లూప్ ఉంది కాబట్టి. సో ఫైనల్గా ఒక అసైన్మెంట్ అయితే చేద్దాం మనం. సో సింపుల్గా ఏంటంటే ఒక ఫర్ లూప్ ఉన్నప్పుడు దాని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. అదే 2 ఫర్ లూప్స్ ఉంటే బిగ్ ఆఫ్ n², 3 ఫర్ లూప్స్ ఉంటే బిగ్ ఆఫ్ n³. సో ఇది జనరలైజ్డ్ ఫార్ములా, అంతేగాని ప్రతిసారి బిగ్ ఆఫ్ n, n² n³ రావాలని రూల్ లేదు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఇది మన అసైన్మెంట్ 1. సో దీని యొక్క ఆన్సర్ అయితే మీరు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ నేను మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చిన.
సో ఫస్ట్ రెండు అయితే మనకి ఇవి అసైన్మెంట్ స్టెప్స్. అలాగే ఒక వైల్ లూప్ అయితే తీసుకున్నా. సో వైల్ లూప్ ఈస్ నథింగ్ బట్ సిమిలర్ టు మన ఫర్ లూప్. సో ఇది మన కండిషన్ I గ్రేటర్ దెన్ 0. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దీని లోపల ఉన్న కోడ్ అనేవి అన్నిసార్లు రన్ అవుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి ఈ కండిషన్ ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో అలా తెలుసుకొని మనం ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయాలి, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అని చెప్పేసి. సో ఇది అసైన్మెంట్ 1 అండ్ సెకండ్ అసైన్మెంట్ వచ్చేసి ఇది. సో ఇది సింపుల్దే. అసైన్మెంట్ 1 కొద్దిగా ట్రికీగా ఉంటుంది, కానీ అసైన్మెంట్ 2 వచ్చేసి ఈజీదే. సో డైరెక్ట్గా మనం ఇక్కడ 2 ఫర్ లూప్స్ యూస్ చేసుకున్నాం. 2 ఫర్ లూప్స్ యూస్ చేసుకున్నప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ n² అని చెప్పొచ్చు. సో మీరు ట్రై చేయండి, వర్కౌట్ చేయండి ఆర్డర్ ఆఫ్ n² ఎలా వస్తుందని. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో మెన్షన్ చేయండి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.